ఇప్పుడున్న కాలంలో ఎటువైపు నుంచి ఏమవుతుందో కూడా తెలియట్లేదు. హార్ట్ అటాక్ అనేది చాలా మందికి ఎఫెక్ట్ అవుతుంది. అసలు ఈ హార్ట్ అటాక్ రావడానికి మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే స్మోకింగ్, ఏజ్, ఆల్కహాల్, ఒబేసిటీ, హై కొలెస్ట్రాల్, అన్‌హెల్తీ ఫుడ్ తినడం వల్ల అండ్ స్ట్రెస్ తీసుకోవడం వల్ల కూడా అటాక్ వచ్చిన వాళ్ళకి సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే షార్ట్‌నెస్ ఆఫ్ బ్రీత్, ఊపిరి కూడా కష్టంగా అనిపిస్తుంది, గుండెలో దడ అనిపించడం, యాంగ్జైటీ, డిజినెస్ అంటే కళ్ళు తిరగడం లాగా అనిపిస్తుంది. హార్ట్ అటాక్ నుంచి ఎలా ప్రివెంట్ చేసుకోవాలో ఫస్ట్ ఎక్సర్సైజ్ అయితే ఖచ్చితంగా రెగ్యులర్గా చేయాలి. అవాయిడ్ అన్‌హెల్తీ ఫుడ్, జంక్ ఫుడ్, ఆల్కహాల్, స్మోకింగ్ అనేది అవాయిడ్ చేయాలి. కొలెస్ట్రాల్ అండ్ వెయిట్ మేనేజ్మెంట్ కూడా చేసుకోవాలి. బీపీ, షుగర్, వెయిట్ 3 కంట్రోల్లో ఉండాలి. ట్రీట్మెంట్ హోమియోపతిలో ట్రీట్మెంట్ అయితే నేను చెప్తాను. ఈ ఒక్క మెడిసిన్ ఎవరికైతే వీక్ హార్ట్ కనిపిస్తుందో వాళ్ళకే నేను సజెస్ట్ చేస్తాను. ఈ మెడిసిన్ మీ తీసుకుంటే మీ హార్ట్ ఫంక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, కొలెస్ట్రాల్ అండ్ వెయిట్ మేనేజ్మెంట్ కూడా చేయగలుగుతారు, అండ్ హార్ట్ మజిల్ కూడా స్ట్రెంగ్త్ ఇస్తుంది, ప్రొటెక్టివ్ బ్యారియర్ లాగా పనిచేస్తుంది ఈ మెడిసిన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. డూ సబ్స్క్రైబ్.